రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జేఎన్టీయూ ఉపకులపతి ఎంఎం సర్కార్కు అనంత ప్రజలు నివాళులర్పించారు. బుధవారం కర్నూలుకు వెళుతుండగా పామిడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో వీసీతో పాటు ఆయన సహాయకుడు ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాదులు అక్కడికక్కడే మృతి చెందారు. శవ పంచనామా అనంతరం వీసీ పార్థివ దేహాన్ని ఆయన బంగ్లాకు తరలించారు. ఇవాళ వీసీకి తుది వీడ్కోలు పలికేందుకు వివిధ కళాశాలలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, విద్యార్థి, ప్రజా సంఘాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యుల్ని అందరూ ఓదార్చారు. విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శనతో వీసీకి నివాళులర్పించారు. అనంతపురంలో వీసీ బంగ్లా నుంచి పార్థివ దేహాన్ని బెంగళూరు మీదుగా విశాఖపట్నం తరలించారు.